హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఇవాళ అయితే నేను పెద్ద సైజు బ్లౌజు అంటే కొంచెము మూసలోళ్ళది అన్నమాట. పెద్ద సైజు బ్లౌజులు 36 సైజు రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటాను. అదైతే వీడియో అయితే చూపిస్తాను చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి అయితే ఒకసారి వీడియోని అయితే చూడండి. ఎందుకంటే లైక్ చేస్తేనే కదా వీడియో అయితే ప్రమోట్ అవుతుంది. అందుకోసం అయితే రిక్వెస్ట్గా చెప్తాను, ఒక లైక్ అయితే ఇవ్వండి. అయితే రెండు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవడం అనేది ఇవాల్టి వీడియో అయితే చూడండి. నాకు వచ్చిన పద్ధతిలోనే నేనైతే చెప్తాను. ఇవైతే రెండు బ్లౌజులు 36 సైజు కాబట్టి నేనైతే మీటర్ బ్లౌజ్ అయితేనే కుడతా అని చెప్పేసిన. అందుకోసం వాళ్ళు మీటర్ బ్లౌజ్ అయితేనే తెచ్చిళ్ళు. ఎందుకంటే 80 పాయింట్స్ తెచ్చుకొని ఇబ్బంది పడే కంటే మీటర్ బ్లౌజులు తెచ్చుకున్నాం అనుకో కొంచెము ఏం అతుకులు అనేటివి అయితే ఉండవు కదా. అందుకోసం అయితే మీటర్ అయితే తెచ్చుకోమని చెప్పిన. వాళ్ళు మీటరే తెచ్చుకున్నారు. అయితే ఈ బ్లౌజులనైతే ఇప్పుడు రెండింటిని ఒకదానిపైన ఒకటి వేసి సమానంగా మూలలు మొత్తం సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. అట్లా సమానంగా లేకపోయిందనుకో ఒక బ్లౌజ్ ఎగుడు దిగుడు అనేది వస్తుంది. అందుకోసం సమానంగా చూసుకున్నాక కింద కొంచెము ఎగుడు దిగుడు ఉండకుండానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక బ్లౌజ్కి అయితే నేనైతే ఫస్ట్ 1/2 ఇంచుతోనైతే ఖర్చుకు వదిలేస్తాను అన్నమాట. కింద పంపకానికి 1/2 ఇంచ్ అయితే వదిలేస్తాను. నేను టేపు పెట్టి మరీ అయితే ఏం తీయ ఖర్చు కోసము 1/2 ఇంచు అందాద కొద్ది అయితే ఖర్చు కోసం వదిలేసేస్తాను అన్నమాట. తర్వాత మన బ్లౌజు ఎంత ఉంది నడుం సైజు కాజా పట్టి నుంచి ఉక్సు పట్టి వరకు ఎంత ఉన్నదని చూసుకొని నాకు 35.5 అయితే వచ్చింది. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 9 అయితే వచ్చింది. ఆ 9ని మనమైతే బ్లౌజ్ పైన అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి మీకు అర్థమవుతుందా? బ్లౌజ్ పైన అయితే మార్కింగ్ చేసుకుంటున్న 9ని అట్లా సమానంగా అనుకొని ఒకటైతే 9కి అయితే ఒక మార్కింగ్. కొంచెం చెస్ట్ దగ్గర కూడా మనం ఏం స్కేల్ యూజ్ చేస్తలేం కదా, అందుకోసం వంకర తింకర పోకుంటూ ఉండడం కోసం పైన కూడా 9 పెట్టి అయితే కట్ చేసిన. తర్వాత 1 ఇంచు మన టక్స్ కోసం, 1 ఇంచు అక్కడ, 1 ఇంచు మన టక్స్ కోసం, అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట. అంత అది ఎక్స్ట్రా మన మెయిన్ అయితే 9 మన బ్లౌజ్ మొత్తం వల్ల సైజు అన్నమాట. తర్వాత వచ్చిందంతా ఒకటి టక్స్ కోసము ఒకటి ఖర్చు కోసం. తర్వాత బ్లౌజ్ లెంత్ కొలుసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుంచి కింద నడుం దగ్గరికి ఇట్లా సమానంగా స్ట్రైట్గా అనుకొని చూస్తే నాకు 13.5 అయితే వచ్చింది. చూసిలా 13.5. ఆ 13.5ని మన బ్లౌజ్ పైన అయితే పెట్టి గీయడమే. నేను కింద ఖర్చుకు ఆల్రెడీ వదిలేసిన, పైన 13.5 గీసుకుంటాను. చూడండి ఫస్ట్ 13.5 అయితే గీసుకున్నా. తర్వాత 1/2 ఇంచు కోసం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం గీసుకుంటాను. నేను కొందరు కొత్త వాళ్ళకి 1/2 ఇంచుకి 1/2 ఇంచు కలిపి కట్ చేసి డైరెక్ట్ గీసుకున్నారనుకో కొందరు మర్చిపోతారు. అందుకోసం నేను ఖర్చులు సపరేట్గా గీసుకుంటా, మెయిన్ పార్టు సపరేట్గా గీసుకుంటా. నేను ఇప్పుడైతే కొలత బ్లౌజు నడుం దగ్గర మన గల్లా అయితే కొలుచుకుంటాను. నేను టేప్తోనే కొలుస్తా, కానీ కొత్త వారు ఎవరైనా చూసేది ఉంటే అర్థమవుతుంది అనేసి అయితే చూపిస్తాను. అట్లా కొలిచి పెట్టిన. చూసిల్లా కొలిచి పెట్టిన తర్వాత కూడా నేను టేప్తో కూడా చూపిస్తాను. చూడండి 6 అయితే వచ్చింది. మళ్ళీ పర్ఫెక్ట్గా 6 అయితే వచ్చింది. పైన కొంచెం పంపకం కోసం అయితే వదిలిపెట్టిన. చూడండి అట్లా వదిలిపెట్టిన తర్వాత ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఇక్కడ 2.5 మళ్ళీ గల్లా అనేది పైకే ఉంటుంది కాబట్టి మనం గల్లా పైకి పెరిగిన కొద్దీ కొంచెము 2.5 అట్లా పెట్టుకోవచ్చు. నేను అక్కడ 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని పైన 2 గీతలకు మీకు టేప్ అవపడతలేదని అక్కడ మార్కర్తోనైతే రాసి చూపిస్తాను. అట్లా గీసుకొని ఇక్కడ రౌండ్ అయితే తిప్పేసుకోవడమే. అర్థమైందా? అక్కడ పైన 2 ఎందుకంటే భుజాలు జారకుండా. షోల్డర్ కోసం 3 పెట్టుకున్నాం అనుకో మన భుజాలు జారే అన్నమాట. ఇక్కడ వీళ్ళది పెద్ద సైజ్ 36 బ్లౌజ్ కాబట్టి చెస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. అందుకోసం నేను 6.5 అయితే తీసుకుంటాను. చూడండి 6.5కు ఒక మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3 కరెక్ట్ వచ్చిందా అని అయితే చూసుకున్న తర్వాత అక్కడ 1.5కు అయితే మార్కింగ్ చేసుకొని షోల్డర్ అయితే మన సంక ఆమ్ రౌండ్ అయితే గీసుకుంటాను. చూడండి అట్లా గీసుకున్న తర్వాత కరెక్ట్ వచ్చిందా వాళ్ళకు సంక రౌండ్ అనేది ఒకసారి ఇట్లా కొలుసుకున్న తర్వాత కొలత జాకెట్ను కూడా తిర్లమల్ల తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి సంక దగ్గరికి ఇట్లా గుంజినట్టుగా పట్టుకొని టేప్తో కొలుచుకున్నాం అనుకో కరెక్ట్గా వస్తుంది. నాకు అక్కడ 8.5 వచ్చింది. నేను బ్లౌజ్ పైన కొలిచినప్పుడు కూడా 8.5 అయితే వచ్చిందన్నమాట. అట్లా వచ్చిందనుకో మనకు కరెక్ట్
కొలత వచ్చినట్టు, కొన్నిటికి తక్కువ వస్తుంది, కొన్నిటికి ఎక్కువ వస్తుంది. తర్వాత నేనైతే 6:30 పెట్టిన. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ చూపిస్తాను చూడండి. ఇక్కడ కొలత జాకెట్, కొందరు కొలత జాకెట్తో కట్ చేసేటోళ్ళు ఉంటారు కదా, అందుకోసం చూపిస్తాను. కొలత జాకెట్ కూడా పెట్టేసి కింద ఖర్చు వదిలేసి పట్టుకున్న, పైన కూడా కరెక్ట్గా వచ్చింది. 6:30 అయితే పెట్టినా కదా నేను సంక రౌండ్, కరెక్ట్గానైతే వచ్చింది. అట్లా ఒకసారి కొలుచుకోవాలన్నమాట. కొలుచుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన విధానాన్ని బట్టి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. అదే విధంగా మనం ఏదైనా 1కి 2 సార్లు కొలతలు చూసుకున్నాం అనుకో పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది. కొత్త వాళ్ళే కదా, ఒక్కొక్కటి నిమ్మలంగా చూసుకుంటూ నేర్చుకున్నారనుకో పర్ఫెక్ట్గా వస్తుంది. చూసేలా 2 రౌండ్ కూడా ఎంత బాగా వచ్చిందో, నెక్ రౌండ్ 2 బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేసిన. తర్వాత హ్యాండ్స్కి కూడా ఈ 2 మడతలు ఉన్నాయి కదా, దాన్ని 4 మడతలు లాగానైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను క్లాత్ సమానంగా ఉన్నదా లేదా అని చూసుకున్న తర్వాత, ఎందుకంటే కింద వేరే క్లాత్ ఉంది కదా అందుకోసం. తర్వాత పంపకం మలుచుకోవడం కోసం ఫస్ట్ మనం కొంచెం మలుస్తాం కదా, ఆ మలవడానికి కొంచెం పావించు తర్వాత ఒక 1 ఇంచు నేను అందాజ గీసిన, మీకు తెలియదు అంటారని మళ్ళీ 1 ఇంచు పెట్టి మరీ చూపిస్తాను. 1 ఇంచు గీసుకోవాలి, అది పంపకం కోసం అన్నమాట. గీసుకున్న తర్వాత హ్యాండ్ని మన కొలత జాకెట్ హ్యాండ్ పెట్టేసి కరెక్ట్ మన పంపకానికి మనం ఎక్కడ గీసినామో అక్కడ పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గానైతే వచ్చింది. మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడికి ఒక కుట్టు, తర్వాత అటు పైకి కొంచెం 1/2 ఇంచ్ అంతా మళ్ళీ ఖర్చు కోసం అట్లా 2 గీతలు అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కింద చంక దగ్గర 3కైతే మార్కింగ్ చేసుకున్నా. అయితే వీళ్ళది ఇంతకుముందు మనం చంక రౌండ్ కొలిచినప్పుడు ఎంత వచ్చింది, 8:30 వచ్చింది. 8:30కు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ పైన నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి కలపడమే. కాకపోతే నేను డైరెక్ట్ కలుపుతా, కొత్త వాళ్ళకి అర్థం కాదని అక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసి దాన్ని అయితే కలిపేసిన. చూడండి మనం మార్కింగ్ చేసిన విధానాన్ని బట్టి అయితే మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకు కొంచెం లోపల ఖర్చు వరకైనా అతుకైతే పడుతుంది అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ అంతే పెట్టినామనుకో వాళ్ళు లావు ఉన్నా కానీ ఇప్పుకోవడానికి వీలు కాదు. అందుకోసం చంక రౌండ్ దగ్గర తీసిన క్లాత్ని అతుక్కైతే తీసేసిన. తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్, క్రాస్ కట్ అనేది చూసుకోండి. ఫస్ట్ ఇట్లా క్రాస్గానైతే ఫ్రంట్ మన బ్యాక్ పార్ట్ వేసి పైన సమోసా మోడల్లో వచ్చింది చూసిల్లా, అట్లా వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అంతా మాత్రం మలుచుకోవాలి. క్లాత్ని మలుచుకొని మన బ్యాక్ పార్ట్ ఎట్లా ఉన్నదో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము కొలత బ్లౌజ్తోని కావాల్సిన కొలతలు అయితే పెట్టుకుంటాం. ఇక్కడ చంక దగ్గర అప్పుడు 6:30 పెట్టేసినాం కదా, మళ్ళీ కొలవడం ఎందుకని ఒకసారి అయితే ఇట్లా పెద్ద నెల గోరుతోనైతే గీసేసి దాన్ని మళ్ళీ ఒకసారి మార్కింగ్ అయితే చేసిన తర్వాత మనం ఇంతకుముందు 1:30కు మార్కింగ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి లోతు అయితే తీసుకున్న తర్వాత 13:30 బ్లౌజ్కి 12:30 అట్లా అయితే పెట్టాలి. అయితే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెము వాళ్ళ చెస్ట్ని బట్టే దించుతాం అన్నమాట. ఇప్పుడు నేను 12:30కు కొంచెం తక్కువ ఉంటే అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసిన. చూడండి మళ్ళీ తర్వాత నేను అక్కడ మన ఖర్చు తీసేసి షోల్డర్ పైన ఖర్చు తీసేసి అక్కడ పెట్టేసి ఇట్లా కొలుచుకొని అయితే చూసిన పర్ఫెక్ట్గా నేను ఇక్కడ మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టిన దగ్గరికి అయితే వచ్చింది. ఇక తర్వాత మనం ముందట ఫ్రంట్ గల్లని అయితే కొలుచుకోవాలి. పైన ఖర్చును వదిలేసి కొలుచుకోవాలి ఏది కొలుచుకున్నా, ఎందుకంటే మనం ఖర్చుతో సహా గీసుకోలే కాబట్టి ఖర్చును వదిలేసి గీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ దానంతా పెట్టకుండా కొంచెం గల్ల దగ్గర పంపకం కోసం పైకి 1/2 ఇంచ్ అంతా పైకి గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్తోని 4 హుక్స్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకొని దాన్ని షేప్ తీసుకోవడమే అండి. ఇంత ఈజీ, నాకైతే ఈజీగానే చెప్పినానైతే అనుకుంటాను. అట్లా గీసుకున్న తర్వాతనైతే కట్ చేసుకోవడమే. మీకు ఒకవేళ ఈ కట్టింగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా బూస్టింగ్ లాగానైతే ఉంటుంది. ఇంతవరకు చూసిన వాళ్ళు అయితేనే కామెంట్ చేస్తారు, లేకపోతే చేయరు. కామెంట్ చేసిన వాళ్ళైతే ఇప్పటివరకు చూసిల్లని అర్థము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.